బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ అయింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే సుప్రీంలో వాదనలు వినిపిస్తున్నారు. 17A అంశంపై హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అయితే 17A వర్తించదని సిఐడి తరపున రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు జారీ చేయాలని, అట్టి నోటీసులకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని రోహత్గి తెలిపారు. దీంతో చంద్రబాబు తరపున హరీష్ సాల్వే మరిన్ని వాదనలు వినిపిస్తారని తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ అయింది. ఇక చంద్రబాబు తరపున హరీష్ సాల్వే సుప్రీంలో వాదనలు వినిపిస్తున్నారు. 17A అంశంపై హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అయితే 17A వర్తించదని సిఐడి తరపున రోహత్కి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్, స్వాతి, మనం చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు కేసు విషయంలో ఆయన ఇస్తున్నటువంటి పిటిషన్, స్క్వాష్ పిటిషన్ ని విచారణ అనేది నిన్న అంతా కూడా కొనసాగింది, ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే చంద్రబాబు తరపు న్యాయవాది సాల్వే ఏదైతే వాదనలు వినిపిస్తున్నారో ఇప్పటికీ సిఐడి వాదనలు అయితే సిఐడి తరపున న్యాయవాదులు రోహిత్కి ఇప్పటికే వినిపించారు. మరి మళ్ళీ వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే పూర్తిగా కేసు అంతా కూడా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే 17A చుట్టూ సెక్షన్ చుట్టూ తిరుగుతుంది. ఏదైతే గవర్నర్ అనుమతి తీసుకోవాలి తప్పనిసరి అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు అడ్వకేట్స్ అందరూ కూడా వీళ్ళందరూ చాలా గట్టిగా వాదిస్తున్నారు ఈ అంశంపై. ఇది కూడా ఏదైతే ఈ అంశాన్ని వర్తించదు, 17A వర్తించదు అని చెప్పేసి సిఐడి అధికారులు కూడా అంతే దాటిగా వాళ్ళు స్పందిస్తున్నారు, వారు ఖండిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ కేసులో బయటపడితేనే చంద్రబాబు చాలా క్లీన్ గా వస్తారని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ వాదనలన్నీ మనం చూసుకుంటే డెఫినెట్ గా ఈ రోజు దీనికి ఒక ఎంకర్ పడుతుందని అనుకుంటున్నారు టీడీపీ శ్రేణులందరూ కూడా. అయితే మరి న్యాయ నిపుణులు మాత్రం మళ్ళీ సిఐడి కనుక ఏమన్నా మళ్ళీ టైం తీసుకునే ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వాయిదా పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇటు అన్ని కేసులు ఈ కేసుతో ముడిపడి ఉండడంతో పూర్తిగా ఈ కేసు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఈ చంద్రబాబు మరి కాసేపట్లోనే ఈ నిర్ణయం ఎటు వస్తుందనే అంశానిపై మాత్రం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఢిల్లీ వైపు అందరూ చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ తీర్పు ఇస్తుంది అనే అంశాన్ని మాత్రం క్లియర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ తీర్పు కోసం. నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఈ అంశంపై చాలా క్లియర్ గా స్క్వాష్ ఎక్కే వెళ్ళమని చెప్పేసి ఆయన ఇచ్చిన సలహా మేరకే న్యాయ నిపుణులందరూ కూడా పోరాడుతున్నారని చెప్పేసి తెలుసుకున్న సమాచారం మేరకు పూర్తిగా టీడీపీ శ్రేణులందరూ కూడా దీనిపైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. స్వాతి, రైట్. థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.